రత్నగిరి రాజు ఏ నేరాన్నైనా క్షమించేవాడు గాని దొంగతనాలు చేసేవారిని చాలా క్రూరంగా శిక్షించేవాడు. ఒకసారి రక్షక భటులు ఓ దొంగను పట్టుకున్నారు. రాజు వాణ్ణి విచారించి వాడికి ఉరిశిక్ష విధించాడు. ఉరి తీసే ముందు ఆ దొంగ రాజుగారితో, మహారాజా, నాకు బంగారం చేసే విద్య తెలుసు. నేనెలాగూ చచ్చిపోతున్నాను గనక అది నాతో అంతరించిపోకుండా తమకు చెబుతాను అన్నాడు. బంగారం చేసే విద్య తెలిసి దొంగతనానికెందుకు పాల్పడ్డావు అని రాజు అడిగాడు. అది నా దురదృష్టం. జీవితంలో ఏ దొంగతనము చెయ్యని వాడికి ఆ విద్య పారుతుంది. కానీ అది తెలిసేటప్పటికే నేను దొంగను అన్నాడు దొంగ. రాజు ఆలోచించి, చిన్నతనంలో నేను కూడా తినుబండారాలు దొంగలించాను అన్నాడు. తర్వాత రాజు తన కొలువులో ఉన్న వారందర్నీ అడిగాడు. కానీ అందరూ ఎప్పుడో ఒకప్పుడు దొంగతనం చేసినట్టు చెప్పారు. దాంతో రాజుకు బుద్ధి వచ్చి దొంగకు తేలికగా శిక్ష విధించి అది మొదలు దొంగలను క్రూరంగా శిక్షించడం మానుకున్నాడు.